టు సాక్షి, నేను హారిక. సో సమ్మర్ అనగానే అందరికీ గుర్తొచ్చేవి కూల్ డ్రింక్స్తో పాటు కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట. మనందరికీ మంచి ఫ్రెండ్లీ ఫ్యాబ్రిక్ ఏదైనా ఉంది అంటే అది కాటన్. అందులోనూ కలంకారీ అంటే ఇప్పుడు మోస్ట్ హ్యాపెనింగ్ థింగ్ అనమాట. సో ఈ కలంకారీ వచ్చేసి మనం ఫస్ట్ కలంకారీ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? మనకి ఓన్లీ శారీ గుర్తొస్తాయి. బట్ శారీస్తో పాటు లెగ్గింగ్స్, అలాగే బ్లౌజెస్, స్కర్ట్స్, టాప్స్, ఫ్రాక్స్, ఎవ్రీథింగ్. అసలు కలంకారీలో ఇన్ని టైప్స్ ఉంటాయా, ఇన్ని మోడల్స్ ఉంటాయా అనేది ఇక్కడికి వచ్చాకనే తెలిసింది. మనం ఇప్పుడు వచ్చేసి మానవ్ కలంకారీ ఫ్యాబ్రిక్స్లో ఉన్నామన్నమాట. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, నాతో పాటు మీరు కూడా చూద్దరు, కానీ రండి. సో ఫస్ట్ మనకి ఎంటర్ అవ్వగానే ఇక్కడ మనకి శారీస్ ఉంటాయన్నమాట. శారీస్లో చాలా రకాలు ఉన్నాయి. ఫస్ట్ కలంకారీ అంటే నాకు తెలిసినంత వరకు ఓన్లీ కాటన్ అని అనుకున్నాను, బట్ చాలా ఫ్యాబ్రిక్స్లో ఇక్కడ ఉన్నాయన్నమాట. అండ్ ఆ ఫ్యాబ్రిక్ కూడా చాలా క్యూట్గా, అంటే మనకి లైట్ వెయిట్గా మనం క్యారీ చేయడానికి ఈజీగా ఉంది. మరి ఈ ఫ్యాబ్రిక్స్ గురించి, శారీస్ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక పర్సన్ ఉన్నారు. రమ్య గారు, ప్లీజ్ కమ్. సో మనతో పాటు రమ్య ఉన్నారు. రమ్య, ఇప్పుడు మనకి సమ్మర్ వచ్చింది అంటే ఏంటి అంటే ఫస్ట్ కాటన్ ఫ్యాబ్రిక్ గురించి చూస్తారు. అలాగే మనకి ఇప్పుడు ఎక్కువ ఫంక్షన్స్ ఇవి అవుతూ ఉంటాయి కాబట్టి, సీజన్ కాబట్టి, మ్యారేజ్ సీజన్ కాబట్టి, ఎలాంటి టైప్స్ ఆఫ్ శారీస్ ఉన్నాయి కలంకారీలో? చందేరి శారీస్, ఓకే, టిష్యూ శారీస్, ఉప్పాడ సిల్క్ శారీస్, ఓకే, ఆర్గంజాస్, లెనిన్స్, ఓకే, చెన్నూరి సిల్క్, ఓకే, మల్ కాటన్స్. సో ఇన్ని ఉన్నాయన్నమాట. నాకు తెలిసినంత వరకు కలంకారీ అంటే ఫస్ట్ చెప్పినట్టుగా ఓన్లీ కాటన్ అనే అనుకున్నాను, బట్ ఇక్కడ ఇన్ని రకాలుగా ఉన్నాయి. ఫస్ట్ మనం దేంతో స్టార్ట్ చేద్దాం? కాటన్స్. కాటన్, ఓకే. ఏది తీసుకుందాం? ఇది మల్ కాటన్. మల్ కాటన్, ఓకే. మల్ కాటన్లో బ్లాక్ ప్రింట్స్. ఓ, సో ఇది మొత్తం మనకి హ్యాండ్ మేడే కంప్లీట్గా? ఓకే. ప్యూర్ ఆర్గానిక్ కలర్స్. సో మనం ఇక్కడ మీరు చూడొచ్చు, ఒక ఫ్యాబ్రిక్ని చూడొచ్చు ఎంత బాగుందో. మనకి వీడియోలో కూడా విజిబుల్గా ఉంటుంది. వావ్, ఇక్కడ చూడొచ్చు ఎంత బాగుందో. ఇది ఫ్యాబ్రిక్ మల్ కాటనారా? ఓకే. సో ఇది మల్ కాటనారా? మల్ కాటన్, ఓకే. మల్ కాటన్ లో బ్లాక్ ప్రింట్. ఇది సమ్మర్ కి చాలా కూల్ గా, కంఫర్ట్ గా ఉంటుంది. ఓకే. మనం డే మొత్తం వేసుకున్నా చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అయిపోతాం. సో ఈ సమ్మర్ లో ఏంటి అంటే ఇలాంటి కాటన్ శారీస్ మనం వేసుకోవడం వల్ల చాలా కంఫర్ట్ గా ఉంటుంది అండ్ ట్రెండీగా కూడా ఉంటుంది కలంకారీ కాబట్టి. అండ్ దట్టు ఇది వచ్చేసి ఏంటి అంటే మనకి ఆర్గానిక్ వేలో వీళ్ళు దగ్గరుండి మొత్తం చేస్తారనమాట. మనకి ఎలాంటి కెమికల్స్ కానీ, కెమికల్ కలర్స్ కానీ యూజ్ చేయరు. కలర్స్ కూడా వచ్చేసి ఆర్గానికే. అండ్ మనకి ఫ్యాబ్రిక్ కొంచెం స్మెల్ చూస్తే ఏంటంటే చాలా కొంచెం స్వీట్గా, అంటే పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంది. అది కూడా ఎందుకంటే వీళ్ళు యూజ్ చేసిన కలర్స్ వల్లనే అని వీళ్ళు చెప్తున్నారు. ఓకే శిరీష గారు, ఇప్పుడు నెక్స్ట్ శారీ ఏంటి? నెక్స్ట్ వచ్చేసి మంగళగిరి పవర్లూమ్ శారీస్ ఇవి. ఓకే. ఇది అకేషన్ గా మనము యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఫంక్షన్ వేర్ అలా పట్టుకుంటే సిల్క్ కానీ మెటీరియల్ కూడా స్మూత్ గా బాగుంటుంది. అవును. సో మనకి కంఫర్టబుల్ గా ఉంటుంది. మనకి అంటే ఇప్పుడు ఎండాకాలంలో కాటన్ ఎక్కువ మనం యూజ్. అవును. సో సిల్క్ లో కూడా మనకి ఎంత సాఫ్ట్ గా ఉంది చూడండి ఒకసారి. అవును, మనకి సిల్క్ అనగానే బాగున్నా కూడా కొంచెం ఇరిటేట్ చేస్తుంది అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. బట్ ఇక్కడ వచ్చేసి అంటే కంప్లీట్ రివర్స్ అన్నమాట. మనకి చాలా సాఫ్ట్ గా అనిపిస్తుంది. సో సిల్క్ అని కూడా మనం ఫీల్ అవ్వం అనమాట. సో కంఫర్టబుల్ గా ఉంటుంది. కలర్స్ కూడా ఏంటంటే మొత్తం ఆర్గానిక్ కలర్స్ అనమాట. సో ఒక్కొక్క చెట్టుతోను అది ఉంటాయి కదా, చెట్టు కొమ్మలతోను వాటితోను కలర్స్ వస్తాయి మనకి. ఓకే. ప్యూర్ ఆర్గానిక్ కలర్స్. ఇదంతా మీరే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారా? కంప్లీట్ గా మ్యానుఫ్యాక్చర్ ఉంది, మచిలీపట్నంలో ఉంది మొత్తం. ఓకే. ఎంత ఉంటుంది దీనికి? ఇది వచ్చేసి 3200. ఓకే. సో ఇంకా లెస్ ప్రైజెస్ కూడా ఉన్నాయి. ఓకే. సో ప్రింట్ ని బట్టి, మనకి మోడల్ ని బట్టి, ప్యాటర్న్ ని బట్టి ప్రైజెస్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే, రీజనబుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఆర్గానిక్ వేలో ప్రతిదీ మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది కాబట్టి మోస్ట్లీ రీజనబుల్. శిరీష గారు, ఏంటి ఇది? ఇది కూడా ఉప్పాడ సిల్క్ లోనే మనకి హాఫ్ అండ్ హాఫ్ సారీస్ అన్నమాట. స్క్రూ సారీస్ అంటారు. సో హాఫ్ సారీ టైప్ లాగా వస్తుంది డిజైన్ మనకి. ఓ,
సో సేమ్ ఎలాగ మనకి హాఫ్ సారీ వస్తుంది మోడల్ సేమ్ అలాంటి ప్యాటర్న్ లోనే వస్తుంది ఇది సారీ. ఓకే, కూడా సిల్క్ ఉప్పాడ సిల్క్ బ్లాక్ ప్రింట్. చాలా సాఫ్ట్ గా ఉంది, నాకు చాలా నచ్చింది ఫ్యాబ్రిక్. అండ్ కాటన్ తర్వాత నేను ఎంత ఇష్టపడ్డ ఫ్యాబ్రిక్ ఏదైనా ఉందంటే అది ఇదే అనే చెప్పొచ్చు. సో ఇది మొత్తం కూడా మనకి హ్యాండ్ మేడ్ మొత్తం. ఓకే, హ్యాండ్ మేడ్ ఉన్నాయి, కొన్ని స్క్రీన్ మేడ్ స్క్రీన్ కూడా ఉన్నాయి, అవి కూడా సెపరేట్ ఉన్నాయి. ఓకే, ఎంత ఉంటుంది ఇది? ఇది 3250. ఓకే, ఇది చందేరి మేడం, ఓకే. ఇది కూడా బ్లాక్ ప్రింట్ చందేరి సిల్క్ అండి ఇది? కాటన్. ఓకే, ఇది మనకి మామూలుగా ఎలా తయారవుతుంది? మొత్తం ఆర్గానిక్ కలర్స్, ఇంకొకటి ఇప్పుడు ఏ కారం ఒకటి, ఓదుగు పువ్వు, ఓకే, సో మన కరక్కాయ, ఇలాంటి కొన్ని ఫ్యాబ్రిక్స్ తీసుకొని వాటి ద్వారా మనకి కలర్స్ వస్తాయి అన్నమాట. సో ఆ కలర్స్ నుంచి మనకి ఇలా ప్రొడక్ట్స్ అనేవి తయారవుతాయి అన్నమాట. మనకి షాప్ లో ఎంటర్ అవ్వగానే కొన్ని బాక్స్లలో కూడా కనిపిస్తాయి అన్నమాట. మనకి కలర్స్ ఎలా తయారు చేస్తారు, అలాగే ప్రింటింగ్స్ ఎలా ఉంటుంది, అచ్చు ఎలా వేస్తారు, ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. మనం కంప్లీట్ గా చూడొచ్చు, శాంపుల్ చూడొచ్చు, ఇక్కడ మనకి ఉన్నాయి. అండ్ ఇది మనకి ఎన్ని డేస్ పడుతుందండి శారీ? ఒక్కసారి మనకి కంప్లీట్ గా అవుట్పుట్ రావడానికి 45 డేస్ అలా టైం పడుతుందండి. 45 డేస్ మనం ఈజీగా షాప్కి వెళ్ళి కొనేసుకుంటాం, బట్ 45 డేస్ ఒక శారీ మనకి రెడీ అవ్వడానికి టైం పడుతుంది. సో ఇది ఎంత అండి? 4900 ఎంఆర్పి వచ్చేసి. మనకి ప్రింట్ కూడా చూడొచ్చు, ఇక్కడ పికాక్స్ ఉన్నాయి, ఫ్లవర్స్ ఉన్నాయి, ఇంకా వేరే కలర్స్ లో వేరే డిజైన్స్ లో మనకి కస్టమైజ్ చేయించుకోవచ్చు అండి. కస్టమైజేషన్ అట్లా అయితే ఏం లేదు మేడం. ఓకే, మనకి అంటే కాటన్ శారీస్ అంటే జస్ట్ డైలీ వేర్గా కాకుండా మనకి మ్యారేజ్ సీజన్లోకి ఉపయోగపడేలా కూడా ఉన్నాయి ఇక్కడ. లెట్స్ సీ. లైట్ గా వెయిట్ ఉంటుంది, వేరే దాంతో కంపేర్ చేస్తే కొంచెం లైట్ గా వెయిట్ ఉంటుంది, బట్ కంఫర్ట్ గా ఉంటుంది, చాలా కంఫర్ట్ గా ఉంటుంది. అవును, ఇది లెనిన్ క్లాత్ ఇది. ఓకే, ఇది ఎంత టైం పడుతుందండి? 45 డేస్. ఓకే, మనకి ప్రింట్ అయ్యి అది కరెక్ట్గా మనకి శారీ ఉండడానికి 45 డేస్ పడుతుంది. అండ్ మనకి ఇక్కడ ఎక్కువ కలర్స్ యూజ్ చేయలేదు కదండి, ఓన్లీ బ్లాక్. అవును. సో ఎంత ఉంటుంది ఇది? ఇది లెనిన్ శారీ వచ్చేసి 4800. 4800. మనకి కొంచెం లైట్గా కొంచెం బరువు అనిపిస్తుంది, బట్ దట్స్ ఓకే. మనకి కంఫర్ట్గా కూడా ఉంటుంది, కంఫర్ట్గా లేదు అనేది ఉండదు. నెక్స్ట్ శారీ ఏంటండి? ఇది టిష్యూ శారీ, ఇది స్క్రీన్ ప్రింట్ టిష్యూ శారీ. ఓకే, నిజాం బార్డర్. ఓ, ఇది స్క్రీన్ ప్రింట్. ఓకే, బ్లాక్ ప్రింట్ కూడా ఉంది. ఓకే, ఇది బ్లాక్ ప్రింట్. సేమ్ టిష్యూ శారీనే స్క్రీన్ ప్రింట్, ఇది బ్లాక్ ప్రింట్. ఇది స్క్రీన్ ప్రింట్, ఇది బ్లాక్ ప్రింట్. ఇది ఏంటి అంటే మనకి హ్యాండ్ మేడ్ అనమాట కంప్లీట్ గా. ఇది వచ్చేసి స్క్రీన్ ప్రింట్. ఇక్కడ మనకి ఏంటి అంటే రెండు కూడా బాగున్నాయి, కాకపోతే ఏంటి స్క్రీన్ ప్రింట్ వచ్చేసి మనకి కొంచెం క్లియర్ గా మనకి వచ్చిన డిజైన్ చేయించుకోవచ్చు. ఇక్కడ బ్లాక్ కి మనకి పర్టికులర్ డిజైన్స్ ఉంటాయి, అవే ఉంటాయి అన్నమాట. బట్ స్టిల్ రెండు బాగున్నాయి. ఇక్కడ మనకి లోటస్ ఫ్లవర్ లో గోమాత అండి, గోమాత ఎంత క్యూట్ గా ఉందో చూడండి. మనకి ఏంటి అంటే ఇవి వ్రతంకి, సత్యనారాయణ వ్రతం ఇలాంటి ఫంక్షన్స్ కి బాగుంటాయి. ఇవి ఏంటి అంటే మన ఆఫీస్ కూడా వేర్ చేయొచ్చు అనమాట, అఫీషియల్ గా బాగుంటాయి. సో ఇక్కడ ఇది ఎంఆర్పి ఎంత అండి దీనికి? ఇది 2800 మేడం. ఓకే, 2800. ఇది బ్లాక్ ప్రింట్ వచ్చేసి 4900. ఇది 4900. ఓకే, ఇది ఆర్గానిక్ కలర్స్ కాబట్టి ఓన్లీ షాంపూ వాష్ చేయాలి.
ఓకే. సో సోప్ లిక్విడ్ అట్లా యూస్ చేయకపోతే బెటర్ అన్నమాట. ఎందుకంటే కెమికల్స్ కదా, ఇవి మొత్తం ఆర్గానిక్ కలర్స్ కాబట్టి ఓన్లీ షాంపూ వాష్ చేస్తే సరిపోతుంది. ఓకే, షాంపూ వాష్ యూజ్ చేస్తే మనకి ఎన్ని డేస్ వరకు వస్తుంది ఇప్పుడు మనకి లాంగ్ రన్ లో? అలా ఏముండదు, లైఫ్ టైం వస్తుంది అనమాట. షాంపూ వాష్ ఓన్లీ షాంపూ వాష్ చేస్తే మనకి లైఫ్ టైం వస్తుంది, అలా పాడవడం కానీ అలా ఏముండదు అనమాట. ఓకే. సో మనం ఇది వాష్ చేసేటప్పుడు కలంకారీ ప్రింట్ ఏదైనా మనం హ్యాండ్ బ్లాక్ తీసుకున్నప్పుడు మాత్రం షాంపూ యూజ్ చేస్తే మంచిదని చెప్తున్నారు. అండ్ మనకి స్క్రీన్ ప్రింట్కి అయితే మనకి అవసరం లేదు, ఎలా అయినా ఏదైనా చేయొచ్చు. ఇక్కడ ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కానీ షాంపూ వాష్. షాంపూ బెస్ట్ అసలు, మనం ఏది తీసుకున్నా బయట నుంచి మనకి ఆ షైనీ ఆ కలర్ ఇంకా అలానే ఉండాలి, లైఫ్ లాంగ్ ఉండాలి అంటే, లాంగ్ టర్మ్లో ఉండాలి అంటే షాంపూ యూజ్ చేస్తే బెటర్. సో ఇక్కడ మనం వచ్చేసి టిష్యూ విత్ నిజాం బార్డర్తో చూసాము, ఇక్కడ టిష్యూ విత్ ప్లెయిన్ బార్డర్ ఉంది, బట్ ప్రింట్ మాత్రం బాగుంది. స్క్రీన్ ప్రింట్ అండి ఇది మొత్తం కూడా, చిన్న చిన్న బర్డ్స్తోని చాలా బాగుంది. టిష్యూ సిల్క్ అండి. ఓకే. సో ఇది ఎంత పడుతుంది మనకి టైం? ఇది ఎంఆర్పి వచ్చేసి 3900, అంతే 45 డేస్ టైం. 45 డేస్. ఓకే. సో చూసారు కదండి, ఇలాంటి చాలా ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. ఒక రోజు కూడా సరిపోదన్నమాట. ఒకరు వచ్చి ఎక్స్ప్లోర్ చేసినా కూడా మనం ఇక్కడ ఉన్న అన్ని చూడలేము. బట్ మనకి అన్ని ఆఫీస్ టు డైలీ వేర్, అలాగే మనకి ట్రెడిషనల్ వేర్, ఎవ్రీథింగ్ ఇక్కడ ఉంటుంది. సో చూసారు కదండి, ఇది కలంకారీ శారీస్లో ఒక సెగ్మెంట్ అన్నమాట. ఇంకా చాలా ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి, చాలా మోడల్స్ ఉన్నాయి, వెరైటీస్ ఉన్నాయి.